వినా వెంకటేశం ననాదో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మారుతి అనుగ్రహం అఫీషియల్ ఛానల్ ద్వారా ప్రతి నెల 27 నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ ఇలా ప్రతి నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఒక దానము, ఉపశమనం అంటారు, దాన్ని నక్షత్ర దానము అంటారు. మనము పుట్టినప్పుడు ఎన్నో శాంతులు చేస్తూ ఉంటారు, ఎన్నో శాంతులు జరుగుతూ ఉంటాయి, అది నక్షత్ర శాంతి అంటారు. దానివల్ల చాలా చాలా ఎంతో విశేషమైన ఉపశమనాన్ని జీవుడు అంటే మనం మానవాళి పొందుతాం. అటువంటి పరిహారము పూర్తిగా ప్రతి నెల మనం నక్షత్ర దానం చేయడం ద్వారా అంటే మన జన్మదోషాలు, కర్మదోషాలు అన్నీ తొలగిపోతాయి నక్షత్ర దానం చేయడం ద్వారా. అంతటి విశేష ఫలితము నక్షత్ర దానం ద్వారా మనకు కలుగుతుంది. ఆ దానము, దాని యొక్క రహస్యము ప్రతి నెల 27 నక్షత్రాల వాళ్లకు ఈ ఛానల్లో తప్పకుండా అందుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇందులో చెప్పే విషయాలన్నీ కూడా ధర్మ సందేహాలకు సంబంధించినవి. మీ కర్మదోషం పోయేటట్టు, మీకున్నటువంటి జనన దోషాలు పోయేటట్టు, ఆర్థిక సమస్యలు పోయేటట్టు ఎన్నో పరిహారాలు ఇందులో మీకు అందుతాయి. తప్పనిసరిగా ప్రాయశ్చిత్తాలన్నీ కూడా మీకు లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించిన ఫలితాలు, మీ నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు ప్రతి నెల తెలుసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు పంచాంగం శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి తదియ, నక్షత్రం మఖా నక్షత్రం, మధ్యాహ్నం 2:30 వరకు, వారం ఆదివారం 28వ తారీఖు జనవరి నెల. రోజులు అలా గడిచిపోతూనే ఉన్నాయి చూడండి. వర్జము ఇవాళ రాత్రి 11:30 నుండి 1:30 వరకు, అంటే ఉదయం అంతా వర్జం లేదు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇది వాల్టి పంచాంగం. ఋషి వ్యాఖ్యం ఈ ఆదివారం తదియ, అందులో మఖా నక్షత్రం కాబట్టి మీకు ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను. ఈరోజు ఇంట్లో దరిద్రము తొలగిపోవడానికి ఋషులు మనకు పరిహారం అందించారు. గుమ్మడికాయ కొట్టాలి లేదా కొబ్బరికాయ కొట్టాలి. గుమ్మడికాయ ఫస్ట్ ప్రిఫరెన్స్. మనకు కట్టే గుమ్మడికాయని కొట్టాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు గుమ్మడికాయ పసుపు రంగు ఒకటి ఉంటుంది అంటే ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది అంటే ఆకుపచ్చ రంగు. మనం కట్టేది ఏంటిది? గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగు. అదే కొట్టాలి. అయితే అది తీసుకొచ్చి దిష్టి తీసి కొట్టండి. ఒకవేళ అందుబాటులో లేవు, అయ్యో మీరు ఇప్పటికిప్పుడు చెప్పారేంటి గురుగారు గుమ్మడికాయలు దొరకవంటే కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టండి. కర్పూరం పెట్టి వెలిగించి దిష్టి తీసి కొట్టండి. దారిద్ర్యం ఏ ఇంట్లో అయినా కూడా అంట్లు ముట్లు ఇలా మనం మడిగా ఉండము, తద్వారా దారిద్ర్యం పెరిగిపోతూ ఉంటుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో మీరు దిష్టి తీసి తప్పకుండా ఈ పరిహారాన్ని మీరు చేసినట్లయితే చాలా వరకు సమస్యలన్నీ పోతాయి. ఓకేనా? జై గురు దత్తాత్రేయ. ఈరోజు దీపారాధన. ఇవాళ రాహుకాలం అయిపోయిన తర్వాత 6 గంటల నుండి 6:30 మధ్యలో వెన్నె
వెన్నతో పాటు కొబ్బరి నూనె కలిపి దీపం వెలిగించండి. చాలా 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 ఐశ్వర్యం లభిస్తుంది. నిజంగా చెప్తున్నాను, మనశ్శాంతి, మనోధైర్యం. ఎంతటి కష్టమైనా సరే గుర్తుపెట్టుకోండి, కష్టాలన్నవి శాశ్వతం కాదు. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పాను. వెన్న కొబ్బరి నూనె కలిపి ఒక చెంచడైనా సరే మీరు దీపం వెలిగిస్తే సంపూర్ణ లక్ష్మీ యోగం కలుగుతుంది, ధనయోగం కలుగుతుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. ఇవాళ సాయంత్రం 6 నుంచి 6:30 మధ్యలో వెన్నె కొబ్బరి నూనె కలిపి దీపం వెలిగించండి. మీ ఇంట్లో పూజా గదిలో దీపం వెలిగించండి. విశేష లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. చాలా అదృష్టం అండి. ఇవాళ ఇంట్లో దీపారాధన ఈ విధంగా జరిగితే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కోసం ఈ పరిహారం చేయండి. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఇవాళ బియ్యము కొంచెం కుంకుమేసి కలపండి. చాలామందికి ఒక దోషం ఏంటి అంటే, ఎక్కువగా చాలామంది జాతకాల్లో ఉంటుంది, సర్వసాధారణంగా కుజదోషము అంటాం కదా మనం. పెళ్ళికి ముందు దీని గురించి చాలా భయపడుతూ ఉంటాం. యాక్చువల్లీ కుజదోషము పెళ్ళి అయిన తర్వాత కూడా దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. భార్యాభర్తలకు గొడవలు తెచ్చిపెడుతుంది. భార్యాభర్తలు విడిపోవడం, లేదంటే మనశ్శాంతి లేకుండా ఉండడం, ఇంట్లో గొడవలు, చికాకులు. అయితే ఈ కుజదోషము లగ్నంలో ఉన్న దోషమే, ద్వితీయంలో ఉన్న దోషమే, అలాగే వ్యయంలో ఉన్న దోషమే, షష్టమంలో ఉన్న దోషం. ఇలా చాలా చోట్ల స్థానాలు కుజుడికి అనుకూలంగా ఉండనటువంటివి. కావున ఎక్కువ మందికి కుజదోషం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ పరిహారము ఎవరు ఆచరించినా కుజదోష ప్రభావం ఆ ఇంట్లో ఉండదు. ఏం చేయాలి? బియ్యములో కుంకుమేసి కలపండి. కొంచెము లైట్గా నూనె, నువ్వుల నూనె లేదా దీపము నూనె వేసి కుంకుమేసి బియ్యంలో కలపండి. కలిపి అంటే ఆ కలిపినటువంటివి ఎన్ని కలపాలి? ఒక 2 పిరికెళ్ళు కలపండి. ఆ కలిపినటువంటి బియ్యము ఒక పాత్రలో పెట్టుకోండి. ఒక రాగి ప్లేట్ తీసుకోండి. రాగి ప్లేటు కుజ అష్టోత్తరం, కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత్, కుజ అష్టోత్తరము చెబుతూ ఆ రాగి ప్లేట్లో ఈ కలిపిన ఎర్రటి అక్షతలు ఆ రాగి ప్లేట్లో కొంచెం కొంచెం వేస్తూ ఉండండి. మొత్తం అష్టోత్తరం అంతా పూర్తయిపోయేసరికి ఈ పాత్రలో ఉన్న అక్షంతలు మొత్తం రాగి ప్లేట్లో వేసేయాలి. వేశాక దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి, ఎందుకంటే కుజుడికి మృత్తికము అంటే మట్టి అంటే ప్రీతి, మట్టి ప్రమిద పెట్టి అందులో ఎర్ర నూనె, కుజుడికి అతి ఇష్టమైన నూనె ఏమిటంటే ఆవ నూనె. మనము ఆవకాయ పచ్చళ్ళలో వేసుకుంటాం కదా, ఆవ నూనె, ఆవపిండి నూనె, ఆవపిండి, ఆవాలు మనం పోపుల్లో వేసుకుంటాం. ఆవ నూనె వేసి ఎర్ర ఒత్తి, రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తఛత్రధ్వజరథపదాకాది శోభితం, మేరుం ప్రదక్షిణీకుర్వాణం, కిరీటినం సుఖాసీనం, పత్నీపుత్ర పరివార సమేతం, గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే, సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే. కుజుడి యొక్క ఆవాహన మంత్రాలు ఎంత బాగుంటాయో తెలుసా? కాబట్టి ఆ ఎరుపు రంగు ఒత్తి, అంటే ఎరుపు రంగుది ఏదైనా వస్త్రముతో ఒత్తి చేసుకొని అందులో వేసుకొని, ఆ ఎరుపు రంగు ఒత్తి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిని మీరేం చేయాలి అంటే ఆ మట్టి ప్రమిదలో వేసి అందులో ఆవ నూనె పోసి ఆ అక్షంతల పైన, అంటే ఏదైతే రాగి ప్లేట్ ఉంటుందో, రాగి ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ రాగి ప్లేట్లో మనము కుజగ్రహ అష్టోత్తరంతో వేసిన ఆ ఎర్రటి అక్షతల పైన మట్టి ప్రమిద, చిన్నది మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవ నూనె వేసి మీరు
ఎర్రటి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఇది ఇవాల్టి పరిహారం. ఇది ఎవరు చేస్తారో ఆ ఇంట్లో కుజగ్రహ శాంతి జరిగినట్టే. ఆ ఇంట్లో కుజగ్రహ అనుగ్రహం చేత మనశ్శాంతితో ప్రశాంతంగా ఉంటారు భార్యాభర్త. ఆర్థిక సమస్యలు పోతాయి, ఆర్థిక దోషాలు పోతాయి, ఆర్థిక పీడలు పోతాయి. ఆ ఇంట్లో లగ్న బలం ఏర్పడుతుంది. జయ గురు దత్తాత్రేయ. 28వ తారీఖు కార్యసిద్ధి. ఓం శ్రీం ఏకాదశ రుద్ర రూపాయ నమః. ఓం శ్రీం ఏకాదశ రుద్ర రూపాయ నమః. ఓం శ్రీం ఏకాదశ రుద్ర రూపాయ నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు రాసి 108 మార్లు జపిస్తే సంపూర్ణ ఆరోగ్య యోగం, అంటే మీ అమ్మాయికి, మీ అబ్బాయికి, లేదా మీ మనవాళ్లకు, మనవరాళ్లకు, భర్తకు, తండ్రికి, తల్లికి, ఎవరికైనా సరే ఆరోగ్య యోగం. నిజంగా గురుగారు ఒకళ్ళు చేస్తే అందరిని కాపాడుతుందంటే ఏమండి, ఒకళ్ళు చేసిన తప్పు నేను మీకు చెప్పడం కాదు, మీ నిజ జీవితాల్లో మీకు తెలిసిన వాళ్ళల్లో, మీ ఇంట్లలో, మీ బంధువుల్లో ఒకరు చేసిన తప్పు వంశం అనుభవిస్తున్న వాళ్ళు లేరా? పితృదోషాలని, వంశదోషాలని. ఎవరో ఎప్పుడో పాముని చంపితే నాగదోషం మనం అనుభవించట్లేదా? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక మంత్రము ఇంట్లో ఒకళ్ళు చదివితే అందరినీ కాపాడుతుంది ఖచ్చితంగా. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. ఇక మధ్యలో రావట్లేదనేం మీరు ఇబ్బంది పడొద్దు దయచేసి. చాలా 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 ఏదో ఒక అస్వస్థత అంటే కుదరకనే తప్ప అస్సలు నేను ఎపిసోడ్ స్కిప్ చేయను, అంటే వదిలిపెట్టను. అలాగే రేపు 1వ తారీఖు వస్తుంది కాబట్టి ఈసారి నక్షత్రాలు అన్నీ కలిపి ఒకటే దాంట్లో 27 నక్షత్రాల వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఒకే దాంట్లో 12 రాసులు, ఒకే దాంట్లో 27 నక్షత్రాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.